On the biggest breaking news, so తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకి లైన్ క్లియర్ అయింది. లెఫ్ట్ అండ్ వీసీకే పార్టీలు విజయ్ కి మద్దతుగా నిలబడడంతో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం లాంఛనమైంది. టీవీకేకి సపోర్ట్ చేస్తామని చెప్పి లెఫ్ట్ అండ్ వీసీకే పార్టీ అనౌన్స్ చేశాయి. సో వీసీకే 2, సిపిఐ 2, సిపిఎం 2 స్థానాలు, మొత్తంగా 6 స్థానాలు మద్దతుతో 118 ఏకంగా మ్యాజిక్ ఫిగర్ కి ఎగ్జాక్ట్ మ్యాజిక్ ఫిగర్ తో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఖాయమైపోయింది. ఇప్పటికే రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కి అపాయింట్మెంట్ కోరారు. మరి కాసేపట్లోనే విజయ్ కూడా భేటీ అవబోతున్నారు. ఇంకొక ఫ్యూ మినిట్స్ లో, జస్ట్ ఇన్ ఫ్యూ మినిట్స్, ఇటు వీసీకే అండ్ లెఫ్ట్ పార్టీలు కూడా విజయ్ తో పాటు కలిసి మీడియా సమావేశం అడ్జస్ట్ చేసే అవకాశం ఉంది. ఇక మెజార్టీకి అవసరమైనటువంటి నెంబర్ రావడంతో విజయ్ గెలుపు ఖాయమైంది. విజయ్ గెలిచేశాడు. ఈ రాజకీయ రణరంగంలో కొత్తగా పూడోసుకున్న పార్టీని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి, ఎన్ని రకాలుగా ముప్పు తిప్పలు పెట్టి, 3 చెరువులు నీళ్లు తాగించాలని రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఒక ఫుట్బాల్ ఆట ఆడేసుకున్నారు విజయ్ని. సో విజయ్ ఈజ్ నాట్ పొలిటికల్లీ కంప్లీట్లీ ఇంటూ, ఇంకా చెస్ స్టార్ట్ చేయలేదు పొలిటికల్ గా. ఆయన కొత్తగా వచ్చాడు, ఫ్రెష్ గా ఎంట్రీ ఇచ్చాడు, ఫ్రెష్ ఫేస్ గా కనిపిస్తున్నాడు పబ్లిక్ కూడా. ఆయన పొలిటికల్ గేమ్ అర్థం చేసుకోలేకపోయాడు. ఆయన అర్థం చేసుకొని గేమ్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకునే లోపే వీళ్ళంతా గేమ్ మొదలు పెట్టేశారు. అటు స్టాలిన్ కానీ, పళనిస్వామి కానీ, బీజేపీ సింగిల్ సీట్తో ఆయన కూడా వాళ్ళు కూడా గేమ్ మొదలు పెట్టేశారు. ఇక ఎక్కడ బీజేపీ ఎంట్రీ ఇస్తుందో అని చెప్పి అందరికంటే ముందుగానే కాంగ్రెస్ ఎంట్రీ ఇచ్చి విజయ్తో పొత్తు పెట్టేసుకుంది. 112 ప్లస్ ఈ 6 కలిపితే 118, ఎగ్జాక్ట్ గా 118 ఎమ్మెల్యేలకు సంబంధించి మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయ్యాడు విజయ్. సో ఈ విజయ్ ఆల్రెడీ ఎమ్మెల్యేలతో సంతకాలతో గవర్నర్ దగ్గర కూడా బయలుదేరినట్టు తెలుస్తోంది. సో మరి కాసేపట్లోనే గవర్నర్ భేటీ అవ్వబోతున్నారు. రేపు లేదా ఎల్లుండి కల్లా ఈ యొక్క ప్రమాణ స్వీకారం కూడా జరగబోతోంది. సో ఒకసారి నేను కాంగ్రెస్ కంగ్రాచులేట్ చేస్తాను. పుష్పల గారు కంగ్రాచులేషన్. జరుగుతుండగానే మీకు వీళ్ళు ఎంత ఉద్దండులు అంటే, ఇంతకుముందు గెలిచిన వాళ్ళని రాత్రి మాయ చేసి అర్ధరాత్రి కూడా ప్రమాణ స్వీకారాలు ఏర్పాటు చేస్తారు. నేను ఇప్పుడు కూడా మా విజయ్కి చెప్తున్నాను, తమ్ముడు నువ్వు మాత్రం జాగ్రత్త. వీళ్ళు రాత్రి బేరాలు పెట్టేసుకొని వాళ్ళని క్యాంపులో పెడతావా, ఏం పెడతావా, లేకపోతే అమాయకులైన మీరు ఆ అభ్యర్థులను కాపాడుకోవాలి. కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు లైన్ లో. కృష్ణమోహన్, ఏంటి విజయ్ కి లైన్ క్లియర్ అయింది. రాజకీయ చదరంగంలో విజయ్ ఎట్టకేలకి ఒక్క కాయిన్ తో ఆయన గెలిచాడు అనుకుంటే, ఎస్ ఇప్పుడు అది నిజమవుతోంది. విజయ్ ఆయన గెలుపే కాదు, ఇప్పుడైనా ఈ అన్ని రాజకీయ చదరంగంలో ముఖ్యమంత్రి అవడం కూడా ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అని చెప్పాలి. చాలా ఊహాజనిత, అంటే ఎవరు ఊహించని విధంగా ఆయన్ని ఒక ఆట ఆడేసుకుని అన్ని రాజకీయ పార్టీలు కూడా. సో ఏం జరగబోతోంది? ఇప్పుడు గవర్నర్ అపాయింట్మెంట్ కోరారా? ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది? మొత్తం మీద మనం ఉదయం నుంచి మాట్లాడుతున్నట్టుగా క్లియర్ గానే చెప్పాం. వామపక్షాలు 4, తర్వాత వీసీకి 2, ఈ 2 ఖచ్చితంగా విజయ్ కి మద్దతు తెలుపబోతున్నాయని. అదే విధంగా 2కి ఉదయం నుంచి జరిపిన టెన్షన్స్ మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో సిపిఎం ఓకే వాళ్ళు తమ పెద్దలతో మాట్లాడుకున్నారు. అలాగే సిపిఐ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వాళ్ళు ఓకే అనుకుంటున్నారు, వాళ్ళు తమ పెద్దలతో ఓకే చేశారు. అలాగే వీసీకే సంబంధించిన 2 వ్యక్తులను కూడా ఓకే చేసిన నేపథ్యంలో ఒకసారిగా తనకి దూరంగా ఉన్న 6 మంది సంఖ్యాబలం ఏదైతే ఉందో ఆ సంఖ్యాబలం ప్రకటించగానే అతనికి అవసరమైన పూర్తి మెజారిటీ సిద్ధమైంది. మెజారిటీకి అవసరమైన నంబర్స్ క్లియర్ కావడంతో 4 గంటల లోపల, ఇదే సాయంత్రం లోపల ఎటువంటి పరిస్థితుల్లో విజయ్ ఈ 118 మంది సంతకాలు సేకరణ చేసిన పత్రాన్ని ఇమీడియట్ గా గవర్నర్ కి ఇవ్వబోతున్నారు. మోస్ట్లీ రేపే ఎటువంటి పరిస్థితుల్లో అయినా ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉంది. దాంట్లో వేరే ఆశ్చర్యకరమైన అంశాలు ఏం లేవు. అందుకోసమని 118 సంతకాలు తీసుకువెళ్తున్నారు కాబట్టి ఈ సాయంత్రానికల్లా గవర్నర్ ని కలుస్తారు. రేపు ఉదయాన్నే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లకి సిద్ధమవుతున్నారు. ప్రమాణ స్వీకారానికి రేపే అనుకున్న విధానంగానే రేపు క్లియర్ అయ్యే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. సో మొత్తం మీద తాను ఉదయం నుంచి ఫైట్ చేసిన దాని మీద లెఫ్ట్ పార్టీలు కావచ్చు, వీసీపీ కావచ్చు, 2 కూడా పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించాయి. కృష్ణమోహన్, సో మొత్తంగా తమిళనాడు రాజకీయ చదరంగంలో మళ్ళీ విజయ్ గెలిచేశాడు. అటు ఎవరు ఏ రకంగా ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాలుగా కొంత మూసా పద్ధతిలో సైలెంట్ గా ఉంటూ గేమ్ నడిపిద్దాం అనుకున్న విజయ్ మళ్ళీ విజయం సాధించాడు. ఈ రోజు పెద్ద మొత్తంలో టీవీకే అండ్ కాంగ్రెస్ 2 కలిసి ఆందోళన కూడా చేపట్టాయి. అటు పబ్లిక్ నుంచి కూడా చాలా పెద్ద మొత్తంలో విజయ్కి వచ్చింది. మెరీనా బీచ్ దగ్గర అక్కడక్కడ కొన్ని చోట్ల ఆందోళన చేపడుతూ సామాన్య జనమే రోడ్లు ఎక్కారు. ఎటకెలకి వీసీకే అండ్ కమ్యూనిస్ట్ పార్టీల మద్దతుతో విజయ్ 118 మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నాడు. 112 అటు కాంగ్రెస్ తో కలిపి ప్లస్ వీసీకే 2, సిపిఐ 2, సిపిఎం 2, మొత్తంగా ఇక్కడ కింద కనబడుతున్నటువంటి ఎక్సెప్ట్ బీజేపీ ఆ 112, వీసీకే 2 ఇవన్నీ కలిపి 118 స్థానాలతో ఆయన మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నాడు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతాడు. బట్ ఒక కాషన్ ఏంటంటే
ఎప్పటికీ ఆయన మెడ మీద కత్తి వేలాడుతూనే ఉంటుంది. ఎగ్జాక్ట్గా మ్యాజిక్ ఫిగర్ ఉంది కాబట్టి ఆయన మెడ మీద కత్తి వేలాడుతూనే ఉంటుంది. ఎలాగైనా సరే ఆయన మరికొంతగా ఆయన పొలిటికల్ గేమ్ని స్టార్ట్ చేయాల్సిందే. అది మిగిలిన పార్టీలని ఆయన డైరెక్ట్గా మనం పొలిటికల్ భాషలో మాట్లాడాలనుకుంటే హార్స్ ట్రేడింగ్, ఆయన కొనుక్కుంటాడా లేదు తన వైపుగా తిప్పుకుంటాడా, ఏది చేసినా కూడా ఆయన మ్యాజిక్ ఫిగర్కి ఇంకో 10-20 ఎక్కువ ఉంటే తప్ప ఎప్పటికీ మెడ మీద కత్తి వేలాడుతున్నట్టుగానే భావించాలి. అవసరమే